ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది సార్ అక్కడ. డైరెక్ట్ చేశాను కదండి. సో నేను ఐ వాజ్ రెడీ ఫర్ డూయింగ్ కెమెరా. సో నాకు అనిపించింది ఇంకా అప్పుడు ఇంకా కెమెరా వదలాలని అనుకోలే. వదలాలనుకోలేదు సార్. చందు గారిది ఒక ఫిల్మ్ చేద్దామని అనుకున్నాము. అది కొంచెం టైం బట్టి లేట్ అవుతూ ఉంది. సో గ్యాప్ వస్తూ ఉంది. ఆయన నెక్స్ట్ సినిమా వాజ్ ప్రేమం. సో అది వచ్చే బిఫోర్ గ్యాప్ వస్తూ ఉంది. ఆ గ్యాప్లో నోబడీ వాజ్ ఆస్కింగ్, అంటే కెమెరా కోసం. మేబీ నేను డైరెక్ట్ చేశాను కాబట్టి అడగట్లేదు. దేర్ కుడ్ బి నంబర్ ఆఫ్ రీజన్స్. అది నార్మల్గా నోషన్ కామన్ నోషన్ కదా. కార్తిక్ డైరెక్టర్ అయిపోయాడు అన్న ఫీల్లోనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. నాకు అప్పుడు కొంచెం ఇండైరెక్ట్లీ హెల్ప్ చేసింది ఎవరంటే సుజిత్ వచ్చేసి మన సాహో డైరెక్టర్. తను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి నాకు బాగా తెలుసు. సో ఐ నో హిమ్ ఫర్ ఎ లాంగ్ టైం. తను కాల్ చేశాడు, ఖాళీ ఉన్నావన్నా, ఇట్లా యూవీలో ఒక ఫిల్మ్ ఉంది, నువ్వు ఓకే అంటే నేను ఒక మాట చెప్తా, అడుగుదామా అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అని. అది ఎక్స్ప్రెస్ రాజా, మేర్లపాక్ గాంధీది. ఎక్స్ప్రెస్ రాజా 100% చేస్తా అని అలా వెళ్ళి ఐ టుక్ ద నరేషన్. అది డిఫరెంట్గా అనిపించింది. డైరెక్టర్కి ఒక చిన్న ఫోక్ కామెడీ టచ్ ఉంటుంది ఆయనకి. ఓకే, గాంధీ గారికి అస్సలు మనలో లేని స్కిల్ అది. అదే సో ఇదేదో ఎక్స్ప్లోర్ చేద్దామని వెంటాయండి. సో అట్లా అది మళ్ళీ స్టార్ట్ అయింది సార్. దాని తర్వాత ప్రేమం. బట్ ఈ జర్నీలో మీరు కనుక ఒకసారి మొదటి నుంచి మీ ఇన్ఫినిట్ దగ్గర నుంచి కనుక ప్రేమం వరకు ఎవ్రీథింగ్ ఈజ్ సామర్సాల్టింగే కదా. అంటే ఒక రకంగా పిల్లిమొగ్గలు వేయడం లాంటిది కదా. అవును సార్. అసలు అది ఎట్లాగా స్టెబిలైజ్ అయ్యింది మీకు? హౌ కుడ్ యూ స్టెబిలైజ్ ఇట్? స్టెబిలైజ్ ఏం లేదు సార్. మళ్ళీ దీంట్లో ఒక మళ్ళీ ప్రాబ్లం కూడా ఉంది. సమ్వేర్ 5th 6th ఫిల్మ్కి వచ్చేసరికి ఐ ఫెల్ట్ దట్ ఎగ్జాషన్. అంటే ఎగ్జాషన్ ఆఫ్ ఐడియాస్. ఒకటేలా సీన్ ఓపెన్ చేస్తున్నామా, ఒకటేలాంటి ఐడియాస్ చెప్తున్నానా, అంటే కొత్త ఛాలెంజ్ తీసుకోవట్లేదేమో, అంటే సీన్ అంటే డిస్కషన్లో కూడా మనకు తెలిసిపోతుంది సార్. అంటే బయట తెలియకపోయినా వెన్ యూ గో బ్యాక్ అండ్ స్లీప్, ఇంటికి వెళ్ళేసరికి మనకు అనిపిస్తుంది మనం ఏంటి అదే చెప్తున్నామేమో, అదే స్టైల్లో చేస్తున్నామా, కొంచెం అదే టైప్ ఆఫ్ కలర్స్లో ఉన్నామా, ఎక్కడో ఆ స్పేస్ వచ్చింది. ఓకే. సో దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలనే దగ్గర ఒక 2-3 years పట్టింది సార్ అది టైం. సో ఆ 2-3 years టైం ఏంటంటే దెన్ ఐ డిసైడెడ్ టు డూ ఫిల్మ్స్ విచ్ ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. ఓహో, అంటే అట్లా రిలాక్సింగ్ మూడ్లో చేయకుండా, ఉదాసీనంగా కాకుండా, అంటే నేను కనెక్ట్ అవ్వని కంటెంట్ కానీ, అంటే మేబీ నేను నాకు తెలియని కంటెంట్ కానీ చేస్తే బెటర్ ఏమో, ఏమైనా డాక్యుమెంటరీస్ చేద్దామా, సో అట్లా కొంచెం వేరే స్పేస్లోకి వెళ్దామా అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది నాకు మైండ్లో సార్. సో అప్పుడు చేసిన 2 ఫిల్మ్స్, నేను నిన్ను కోరి ఒకటి, ఒకటి మన ప్రశాంత్ వర్మది. అవును. ఏంటంటే సార్ యాక్చువల్లీ ఒక ఫిల్మ్లోనే 5-6 జానర్స్ ఉంటాయి. హారర్ ఉంటుంది, ఒక చిన్న సటిల్ రొమాన్స్ ఉన్న జానర్ ఉంటుంది, సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, అవును, రకరకాల జానర్స్ ఉన్నాయి సార్. సో నేను అసలు విపరీతంగా ఎంజాయ్ చేశాను నేను ఆ ఫిల్మ్. అంటే ఒకే ఫిల్మ్లో 6 type ఆఫ్ జానర్స్ ఏదో చేసేసిన ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే. సో అగైన్ మళ్ళీ కొంచెం ఐ గాట్ ఎనర్జీ, రిఫ్రెష్ అయ్యి ఓకే ఐ కెన్ డూ సంథింగ్ అనే ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. అది మళ్ళీ ప్రతి 2-3 yearsకి ఒకసారి వస్తుంది లిటరల్లీ. మళ్ళీ అక్కడే స్టక్ అయ్యామేమో అని మళ్ళీ సాచురేషన్కి వస్తున్నాము అనగానే ఓకే మళ్ళీ దెన్ యూ హ్యావ్ టు అన్లర్న్ అండ్ గో బ్యాక్. ఎస్, అన్లెర్న్ అన్నమాట. కరెక్ట్. అంటే ఇప్పటి వరకు చేసింది మర్చిపోవాలి, నాకేం తెలియదు అనుకోవాలి. అదే సార్, అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అది. సో ఇప్పుడు ఇంకా మైక్రోస్లోకి వచ్చేసింది కాబట్టి, అంటే లెవెల్ ఆఫ్ అటెన్షన్ మైక్రో లెవెల్కి వచ్చింది కాబట్టి, అవును, ఇంకా కొంచెం ఆన్లర్నింగ్ ఎక్కువ ఉండాలేమో. అంటే చాలా ఫాస్ట్గా టేస్ట్లు మారిపోతున్నాయి, టేబుల్స్ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. ఈ మధ్య రోజుల్లో అయితే మరి లాస్ట్ 2 years 2.5 3 years ఆ కరోనా టైంలో పీపుల్ ఇంటికే స్టిక్ అయిపోయి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలో సినిమాలు చూశారు. ఏదో ఒకటి మీరు కొత్తగా మరీ చాలా విచిత్రంగా ఉంటే కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు కదా. అవును సార్. వాట్ వాజ్ యువర్ బెస్ట్ మూమెంట్ అండి ఆ గ్యాప్, అప్పటి వరకు ప్రేమం వరకు, ఆ వరకు నిన్ను కోరి? ఇఫ్ యూ ఒకసారి కనుక, అంటే ఏ రోజున అరే నేను డైరెక్టర్ని అవుదాం అనుకున్నాను,
అది అవ్వలేక ఇవన్నీ చేస్తున్నాను నేను. అయ్యయ్యో! అది లేదు సార్ నాకు. అవునా? లక్కీలీ అది లేదు. ఓకే. డైరెక్టర్ అవ్వాలి అనేది ఉంది సార్. కానీ అది అల్టిమేట్‌లీ స్టోరీ టెల్లింగ్‌లో ఏం చేద్దాం అనేదే మేజర్‌గా ఉండేది. ఇప్పుడు కూడా నేను రెడీయే సార్. కెమెరా కెమెరా చేయడం. చేద్దామన్నా, ఏది చేద్దామన్నా కూడా. ఐ యామ్ ఇన్ టచ్ విత్ మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్. అవునా? సో, ఐయామ్ రెడీ టు డూ. సో, అదేం లేదు సార్. ఓకే. అసలు నాకు ఆ పిచ్చి లేదు. డైరెక్షనే చేయాలి. అది అల్టిమేట్ గోల్ అనేదేం లేదు సార్. యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. అప్పుడు నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఒకటి స్ట్రాంగ్‌గా చెప్పాలి అని గట్టిగా అనిపిస్తే, ఇంకా అది స్ట్రాంగ్‌గా చెప్దామని ఆ విల్ వస్తుంది సార్. ఒక్కసారి అది చెప్పేసాక మళ్ళీ కొత్త విల్ వచ్చేంత వరకు యూ విల్ బి నార్మల్. డూయింగ్ కెమెరా ఎడిటింగ్ సార్. అది ఎడిటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ యాక్చువల్లీ స్టార్ట్ చేసింది ఎడిటింగ్ నుంచే సార్. ఆ షార్ట్ ఇంజినీరింగ్ టైం నుంచి ఎడిటింగ్ వాస్ ద ప్రైమరీ థింగ్ ఐ యూస్ టు డూ. చిన్న చిన్న ఇమేజెస్ని కట్ చేసి ఏదో చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి, మా కాలేజ్లో ఉన్న వాళ్ళకి చూపించడం. సో అట్లా ఏదైనా చిన్న ఫ్రెషర్స్ పార్టీ ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ అందరివి విజువల్స్ ఊరికి అట్లా పెట్టి అలా అది ముందు నుంచి కొంచెం స్టార్ట్ అయింది ఎడిట్తోనే. ఓకే. ఇది కెమెరా అనేది యాక్సిడెంట్, అది హ్యాపీ యాక్సిడెంట్. హ్యాపీ యాక్సిడెంట్. సో డైరెక్షన్కి వెళ్తానేమో అని అనుకున్నాను, బట్ కెమెరా అది అలా జరిగిపోయింది సార్ ఆ మూమెంట్లో. Okay. రాజీవ్ మెనన్ గారి స్కూల్లో 6 months చిన్న కోర్స్ ఉంది. అంటే నాకు టైం బాంబ్ ఉంది కదండి సార్. ఇంజనీరింగ్ అయిపోయాక 2-3 yearsలో నువ్వు టైం బాంబ్ ఉంది. డిసైడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ గో బ్యాక్ అండ్ డూ అకాడమిక్స్ అనేది ఉంది కాబట్టి. సో అది చూస్ చేసుకున్నాను నేను, ఇది 6 months కదా అని. సో అక్కడ కెమెరా సైడ్ తిరిగింది సార్. ఓకే. సో 6 months వేరే ఎక్కడో కోర్స్ ఉండుంటే డైరెక్షన్ చేసి ఉండేవాడినేమో. ఎస్. ఎస్. సో అలా. సో నేను బట్ మామూలుగా కూడా నేను న్యాచురలీ డ్రాన్ టువర్డ్స్ విజువల్ నరేషన్, డైరెక్షన్. మామూలు డైరెక్షన్లో కూడా. సో అందుకని సినిమాటోగ్రఫీ వాజ్ ఈజియర్ ఇన్ అ వే. ఎస్, బికాజ్ యూ హ్యావ్ డైరెక్టర్స్ ఐ, డైరెక్టర్స్ మైండ్ అవన్నీ ఉండబట్టి. అంటే కథని కొంచెం తక్కువ డైలాగ్తో చెప్పడము ఇది ఉండేది. సో మేబీ ఐఎమ్ డ్రాన్ టువర్డ్స్ ఇమేజెస్ ఏమో. అయి ఉండొచ్చు. సో అందుకని ఆ ఎడిటింగ్ కూడా మీరు కాలేజీలో బొమ్మలు రెండు కలిపి సంథింగ్ ఏదో అట్లా లింక్ ఉండడం వల్ల కెమెరా అనేది కొంచెం ఐ కుడ్ హ్యాండిల్ ఇట్ సార్. ఈజీ. అదర్వైజ్ సినిమాటోగ్రఫీ ఈజ్ డిఫరెంట్ క్రాఫ్ట్ ఆల్ టుగెదర్. మామూలుగా చెప్పాలంటే అది కూడా ఒక ఓషన్ సార్. అది ద మోర్ వీ కీప్ గోయింగ్ ఇన్ టు ఇట్, ద మోర్ విల్ లర్న్ అబౌట్ ఇట్. ఓకే. ఎవ్రీడే చేంజింగ్ లైట్స్, చేంజింగ్ సెన్సార్స్, చేంజింగ్ కెమెరాస్, చేంజింగ్ టెక్నాలజీ. ఓన్లీ థింగ్ దట్ ఈస్ నాట్ చేంజింగ్ ఈ స్టోరీ టెల్లింగ్. అది కూడా ద వే ఇన్ విచ్ యూ టెల్ ఇట్ హస్ టు చేంజ్. అవును. అయ్యో, కథలు ఎన్ని రకాలు, మీరు ఎన్ని రకాలుగానైనా చెప్పచ్చు కథని. సో అది వెరీ ట్రికీ సెటప్ సార్. ట్రిక్కీ సెటప్, ట్రిక్కీ సెటప్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మీ సినిమా ఈగిల్ రిలీజ్ కాబోతోంది. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ గారు? రవితేజ గారితో నేను 2 films చేశాను సార్. డిస్కో రాజా ఒకటి, ధమాకా ఒకటి. అవును, డిస్కో రాజా, ధమాకా. సో 2 కూడా 2 different films. సో నేను ఆయనతో వర్క్ చేసింది. ఈజ్ నోన్ ఫర్ హై ఎనర్జీ, బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దోస్ హై ఎనర్జీస్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. ఎస్, నో డౌట్. సో ఆ బ్రిలియన్స్ నేను అప్పుడప్పుడు చూసేవాడిని. సో అంటే డ్యూరింగ్ డిస్కో రాజా అండ్ ఆ షూటింగ్ మధ్యలో, షార్ట్స్ మధ్యలో వెరీ స్పాంటేనియస్ బ్రిలియన్స్ అది. అంటే షార్ట్కి మధ్య గ్యాప్లో, సో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు కళ్ళతో ఎంతసేపు స్టే చేస్తారు, సో ఆయన ఇంటెన్సిటీ అవి నేను చూసేవాడిని. నాకు ఎప్పుడు అనిపించేది ఓన్లీ ఈ యాట్రిబ్యూట్స్తో ఒక సినిమా చేద్దాము రవి గారితో ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే అని ఉండేది సార్. ఓకే. అసలు చేస్తాననేది ఎప్పుడు లేదు, ఎందుకంటే ఆయన వెరీ ఎనర్జెటిక్. షూటింగ్ అయిపోయిందంటే ఈజ్ గాన్. సో వీ డోంట్ సీ మచ్. బట్ లక్కీలీ కోవిడ్లో గ్యాప్ ఎక్కువ వచ్చింది. అవును. అక్కడ దెర్ వాజ్ వన్ సబ్జెక్ట్ విచ్ ఐ థాట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఈ యాట్రిబ్యూట్స్ ఉన్న పర్సనాలిటీ కావాలి, కొంచెం స్టార్ ఇమేజ్ కావాలి దానికి. సో అప్పుడు ఐ అప్రోచ్ సార్. సో అప్పుడు ధమాకా చేస్తున్నాను నేను. ఇప్పుడే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నేను చాలా డౌట్ఫుల్గా చెప్పాను. సేమ్ అప్పుడు డౌట్ సెల్ఫ్ డౌట్తోనే చెప్పాను, చేస్తారా చేయరో అనే డౌట్తోనే చెప్పాను. పెద్ద హీరో కదా. అదే సార్. బట్ 1 sittingలోనే ఆయన యాక్సెప్టెడ్ ఇట్. సో ఒకసారి డైలాగ్ వర్షన్ చేసుకున్నాను అన్నారు. దెన్ లక్కీలీ ఐ హ్యాడ్ ఎ గుడ్ రైటర్, మనీ అని, తను డైలాగ్ వర్షన్ అంతా చేశారు. స్క్రీన్ ప్లే కూడా ఈ కోరోట్ అలాంగ్ విత్ మీ. సో
అది చేసి చెప్పేసాం, ఇంకా స్మూత్ సేల్. ఓకే.